ప్రైస్ లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. ఈరోజు మన క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రము అనేటువంటి సబ్జెక్ట్లో ది యూనిక్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, అంటే అసమానమైన క్రీస్తు స్వీయ ప్రకటన అన్న అంశాన్ని మనము చూడబోతూ ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటి ఇవాళ? ద సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు స్వీయ ప్రకటన. అయితే అక్కడ ఏం పెట్టాం మనం? యునీక్నెస్, అంటే ప్రత్యేకమైనటువంటి, అసమానమైనటువంటి స్వీయ ప్రకటన యేసు ప్రభువారు చేశారు. ఇంకా యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఇంకా వేరే ఎవ్వరికి చెప్పడం సాధ్యం కాదు. ఒకవేళ చెప్పినా కూడా అది రుజువు చేయలేరు వాళ్ళు. యేసయ్య అసమానమైన రీతిలో స్వీయ ప్రకటనలు చేయడం మాత్రమే కాకుండా ఆయన జీవితం ద్వారా, ఆయన క్రియల ద్వారా ఆయన ఏదైతే ప్రకటించాడో ఆ అసమానమైనటువంటి వాస్తవాలని, ఆ యొక్క గొప్ప సత్యాలను తన జీవితంలో తన క్రియల ద్వారా నిరూపించాడు. అది ఇక్కడ ప్రత్యేకత. ద యూనిక్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్, ద యూనిక్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్. Every person reveals who they are by their words and actions. ప్రతి మనిషి కూడా, లేకపోతే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఎవరు అన్నదాన్ని వాళ్ళ యొక్క మాటల ద్వారా కానీ వాళ్ళ యొక్క చేతల ద్వారా కానీ బయలుపరుస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి మాట్లాడే మాటలను బట్టి, తన యొక్క క్రియలను బట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మనకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తాను స్వయంగా పలికినటువంటి మాటలను బట్టి, తన యొక్క క్రియలను బట్టి ఆయన ఎవరో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. బట్ జీసస్ సెల్ఫ్ రెవల్యూషన్ ఈజ్ యూనిక్. అయితే మనందరం మన గురించి ఏదోటి చెప్పుకుంటూ ఉంటాం, కానీ యేసు ప్రభు యొక్క స్వీయ ప్రకటన, అంటే తనంతట తాను తన గురించి బయలుపరిచినటువంటి కానీ ప్రకటించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నావో అవి అసమానమైనవి. He did not just teach about God, he revealed himself as God. ఆయన ఏదో దేవుడి గురించి బోధించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఏమని బయలుపరుచుకున్నాడు అంటే తన్ను తానే దేవుడిగా బయలుపరుచుకున్నాడు, ప్రకటించుకున్నాడు. అది ఆయన యొక్క స్వీయ ప్రకటనలో ఉన్నటువంటి ప్రత్యేకత, గొప్పతనం. అర్థమవుతుందా? అండర్స్టాండింగ్ జీసస్ ప్రాపర్లీ మీన్స్ లిసనింగ్ టు వాట్ హీ సెడ్ అబౌట్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభువుని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే ఆయన తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అన్నదాన్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. మన గురించి ఎవరేం చెప్తున్నారు అనేది సెకండరీ అయితే, మన గురించి మనం ఏం అర్థం చేసుకున్నాం, మన గురించి మనం ఏం చెప్తున్నాం చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే యేసు ప్రభు వారు చాలా విషయాలు చెప్పారు, కానీ ఆయన గురించి కూడా కొన్ని విషయాలను ఆయన బయలుపరిచారు. అందుకే స్వీయ ప్రకటన అంటే స్వయంగా ఆయన గురించి తానే తన గురించి చెప్పుకున్నాడు. వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే అలాంటి మాటలు ఎవరు కూడా ఈ భూప్రపంచంలో పలకలేదు అన్న విషయం మనం గుర్తిస్తాం. ఏంటవి? జీసస్ రివీల్స్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ వర్డ్స్. యేసు తనను గురించి తాను తన మాటల ద్వారా బయలుపరుచుకున్నాడు, ప్రకటించుకున్నాడు, తెలియజేసుకున్నాడు లేదా తెలియజేశాడు.
In the Old Testament, God revealed himself to Moses as I am who I am. పాత నిబంధన గ్రంథములో దేవుడు తను తాను మోషేకి ఎలా బయలుపరుచుకున్నాడంటే ఐఆమ్ హూ ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడను. ఇంకో మాట చెప్పండి, నేనంటే నేనే ఐఆమ్ అని దేవుడు తెలియజేసుకున్నాడు. మనకైతే బాబు మీ అడ్రస్ చెప్పండి అంటే మనం పలానా కేర్ ఆఫ్ అడ్రస్సో, లేకపోతే పలానా వాళ్ళ అబ్బాయినో, లేకపోతే పలానా ప్రాంత వాడినో, లేకపోతే పలానా అదనో, పలానా ఇదనో ఏదో ఒకటి చెప్పాలి. అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ మనం కాకుండా వేరే దాన్ని తీసుకొని చెప్పాలి. కానీ దేవుడు నువ్వెవరో అయ్యా అని మోషే అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నాకు అడ్రస్ నేనే, నాకు రెఫరెన్స్ నేనే. ఐఆమ్ దట్ ఐఆమ్ హూ ఐఆమ్. దేవుడికి ఇంక వేరే ఎవరినో రెఫర్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనకి ఆయనే రెఫరెన్స్. అర్థమవుతుందా? సో అంత గొప్పది, అంత గొప్పవాడు దేవుడు. మనకి వేరే వాళ్ళ రెఫరెన్స్ కావాలి, దేవుడికి అట్లా అవసరం లేదు. అందుకే మోషేతో చెప్పాడు ఐఆమ్ హూ ఐఆమ్ అని బయలుపరుచుకున్నాడు దేవుడు. జీసస్ టేక్స్ దిస్ డివైన్ నేమ్ అండ్ applies it to himself, showing that he is Yahweh in the flesh. మరి యేసు ప్రభు వారు ఈ దైవిక నామం ఐఆమ్ అనేటువంటి ఆ దైవిక నామాన్ని తనకు అప్లై చేసుకున్నాడు, తనకు అన్వయించుకుని యెహోవా ఎవరో కాదు నేనే, యెహోవాయే శరీరధారిగా మీ మధ్యలోనికి వచ్చాడు, నేనే యెహోవాని ఐఆమ్ అని మోషేకి బయలుపరుచుకున్న యెహోవాని నేనే ఇప్పుడు మీ మధ్యలోకి శరీరధారిగా వచ్చాను అన్న అర్థము యేసుప్రభు అర్థంతో యేసుప్రభు వారు అక్కడ మాట్లాడారు. మీరు చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐఆమ్ స్టేట్మెంట్స్, నేనే అనేటువంటి కొన్ని స్టేట్మెంట్స్ యేసుప్రభు వారు ఇచ్చారు. అవేంటి? ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారం అయి ఉన్నాను. మామూలు ఆహారంగా జీవాహారం అంటే ఏంటి? హీ అలోన్ సాటిస్ఫైస్ అవర్ స్పిరిచువల్ హంగర్, మానవులకున్న ఆత్మీయ ఆకలిని ఆయన ఒక్కడు మాత్రమే తీర్చగలడు, ఆయన ఒక్కడు మాత్రమే సంతృప్తి పరచగలడు. అలాగే ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. మానవుల్లో ఉన్న ఆత్మీయ ఆకలిని తీర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేనే ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారాన్ని. జాన్ 6:35. తర్వాత ఏమన్నాడు యేసు ప్రభు? ఐఆమ్ అని చెప్పిన ఇంకో స్టేట్మెంట్ తెలుసా? ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఆ మాట మానవులు ఎవరు చెప్పలేరు. ఈ ప్రపంచమంతటికి, లోకమంతటికి వెలుగు ఎవరు ఉండగలరు? ఓన్లీ గాడ్ క్యాన్, దేవుడు మాత్రమే. యేసుప్రభు అన్నాడు ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. అంటే అర్థం ఏంటి? హీ గివ్స్ గైడెన్స్ అండ్ ట్రూత్ ఇన్ డార్క్నెస్. ఈ చీకటి ప్రపంచంలో నిజమైన నడిపింపు, సత్యము కావాలంటే క్రీస్తు అనే వెలుగు దగ్గరికి మనం రావాలి. మూడవది ఐఆమ్ స్టేట్మెంట్, ఐఆమ్ ద డోర్, నేనే డోర్, తలుపు అయి ఉన్నాను, నేనే ద్వారంనై ఉన్నాను. ఓన్లీ త్రూ హిమ్ వీ కెన్ ఎంటర్ హెవెన్. పరలోకానికి ఉన్న ఏకైక డోర్ యేసుప్రభు ఒక్కడే, ఇంకా వేరే ఏ డోర్లు లేవు. అర్థమవుతుందా? మీరు ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రత్యక్ష గుడారం చూసినట్లయితే ఒకే ఒక ఎంట్రన్స్ ఉంటుంది స్టార్టింగ్ లో, ఇంకా వేరే ఏ ఎంట్రన్స్లు ఉండవు దానికి. ఆ ప్రత్యక్ష గుడారం వెళ్ళాలంటే మెయిన్ గేట్ ఒక్కటే ఉంటుంది, దాని లోపల నుంచి వెళ్ళాలి. ఓన్లీ సింగిల్ డోర్, సింగిల్ ద్వారం మాత్రమే ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వాలంటే. టోటల్గా ఆ యొక్క ప్రెమైసెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఒకే ఒక సింగిల్ ఎంట్రన్స్ ఫ్రంట్ లో ఉంటుంది, ఫస్ట్ లో ఉంటుంది.
అట్లాగే పరలోకానికి ఏకైక ద్వారం యేసుప్రభువే. ఓన్లీ త్రూ హిమ్ వీ కెన్ ఎంటర్ హెవెన్. ఏ పేరులోనే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, ఏ దేవుడు నమ్ముకొని నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, ఏ మతంలో నేను స్వర్గానికి వెళ్ళిపోతానంటే కరెక్ట్ కాదు నాయనా. ఓన్లీ త్రూ జీసస్, కేవలం యేసు ద్వారా మాత్రమే మన పరలోకానికి ఎంటర్ కాగలం. యేసు అనే ద్వారం ద్వారా మాత్రమే మనం పరలోకానికి ఎంటర్ కాగలం. ఇంక వేరే ఏ ద్వారం లేదు. ఓన్లీ వన్ డోర్ టు హెవెన్, దట్ ఈస్ జీసస్. అలా ఎవరు చెప్పగలరు? ఓన్లీ గాడ్ కెన్ సే. దేవుడు మాత్రం చెప్పగలరు. పరలోకానికి ఎంట్రన్స్ ఎవరు ఇవ్వగలరు? పరలోకానికి అధిపతి మాత్రమే ఇవ్వగలరు. ఆ అధిపతి ఎవరు? యేసు. ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. యేసు అన్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. మరి ఆయన మనల్ని రక్షించడం కోసం, నరకం నుంచి రక్షించడం కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసాడు కదా. ఎవరిచ్చారు మన కోసం? అలా ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరున్నారు భూప్రపంచంలో? ప్రపంచంలో ఉన్న మానవులందరి కోసం ప్రాణం పెట్టాలి. ఆయన యొక్క బలియాగం మానవులందరినీ రక్షించగల సామర్థ్యం కలిగిందై ఉండాలి. ఆయన ఒక్క మరణం వల్ల మానవులందరికీ కూడా నిత్య జీవం ప్రసాదించబడాలి. అంత గొప్ప కాపరి ఎవరున్నారు ఈ భూప్రపంచంలో? యేసు ఒక్కడే. అందుకే అన్నాడు, ఐఆమ్ ద గుడ్ షెపర్డ్. నేనే మంచి కాపరి. దొంగతనం చేయుటకును హత్య చేయుటకు వచ్చును. ఎవడా దొంగ? సాతాను. వాడు దొంగతనం చేయడానికి వచ్చాడు, మన నాశనం చేయడానికి వచ్చాడు. కానీ యేసు ప్రభు మనకి నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడు. వాట్ ఏ గాడ్! ఎవరున్నారు భూప్రపంచంలో మానవుల కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు? మనం ఎన్నో దేవుళ్ళు దేవతల గురించి చదువుతూ ఉంటాం. వాళ్ళు వచ్చారని, ఏదో రాక్షసులు చంపేసుకున్నారని, వెళ్ళిపోయారని వింటాం. దానివల్ల నీకు నాకేంటి ప్రయోజనం? నీకోసం నా కోసం ఎవరు చచ్చిపోయారు? నిన్ను నన్ను రక్షించడానికి ఎవరు ప్రాణం పెట్టారు? నిన్ను నన్ను నరకం నుంచి విడిపించడానికి ఎవరు ప్రాణం పెట్టారు? ఓన్లీ వన్ గుడ్ షెపర్డ్. ఒకే ఒక మంచి కాపరి. ఎవరు అంటే యేసు అన్నాడు, నేనే నేనే మీ యొక్క మంచి కాపరిని. ఫిఫ్త్ వన్, ఐఆమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. నేనే పునరుద్ధానమును, నేనే జీవము. అంటే అర్థం ఏంటి? హీ హ్యాస్ పవర్ ఓవర్ డెత్. మరణం పైన అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది. మరణం యొక్క తాళ చేతులు ఆయన చేతిలో ఉన్నాయి. హీ హాస్ పవర్ ఓవర్ డెత్. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడం మాత్రం కాదు, ఎన్నటికీ మరణం లేనివాడుగా పునరుద్ధానం చెందాడు. అది ఇక్కడ పాయింట్. లాజరు కూడా చచ్చి తిరిగి లేచాడు, యేసు ప్రభు కూడా చచ్చి తిరిగి లేచాడు. ఏంటి డిఫరెన్స్? లాజరు చచ్చి తిరిగి లేచాడు. ఆ లాజరు చచ్చి తిరిగి లేచింది తన శక్తిని బట్టి కాదు, యేసు ప్రభు శక్తిని బట్టి. యేసు లేపాడు. అఫ్ కోర్స్ ఎనీవే లాజరు లేచాడు, బతికాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు లాజరు చచ్చిపోయాడు. బట్ జీసస్ విషయంలో ఏం జరిగింది? యేసు చనిపోయాడు, మూడో రోజున తిరిగి లేచాడు. ఇక ఎన్నటికీ చావు లేనివాడుగా నిత్యము జీవిస్తున్నాడు. ఆయనకి మరణం అనేది లేదు. దట్ ఈజ్ రెజరక్షన్, పునరుద్ధానం అంటారు దాన్ని. అంటే ఇక మరణం అనేది లేదు ఇక. అంటే ఎవరికి ఎవరు అలా చేయగలరు? ఆయన తనంతట తానే తిరిగి లేచాడు, తనంతట తానే పునరుద్ధానుడయ్యాడు. అంటే అర్థం ఏంటి? నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాణం మీద అధికారం ఉన్నవాడెవరు? దేవుడు ఒక్కడే. మరణం మీద అధికారం ఉన్నవాడెవడు? దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన మరణాన్ని ఓడించాడు. అందుకే తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ పునరుద్ధానం ఇస్తానంటున్నాడు. జీవ పునరుద్ధానం.
ఆయన యందు విశ్వాసించి మనము చనిపోయిన ఒక రోజున మరి తిరిగి లేపబడతాం, ఎన్నడూ మరణం లేకుండా సదాకాలం ఆయన సన్నిధిలో జీవిస్తాం. వాట్ ఏ బ్లెస్సింగ్! ఎవరివ్వగలరండి అట్లా? చావు బతుకులను బతికించడమే కష్టమైపోతుంది. చేతులెత్తేస్తున్నారు డాక్టర్లు లాస్ట్ మినిట్లో. ప్రాణం ఉండగానే కాపాడలేకపోతున్నారు లాస్ట్ మినిట్లో. ఇక చచ్చిపోయిన వాళ్ళని ఎవరు బతికిస్తారు? అది కూడా బతికించినా ఇక ఎప్పుడు మరణం లేకుండా ఎవరు జీవింపజేయగలరు? ఓన్లీ జీసస్, యేసు ప్రభు ఒక్కడే. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ది లైఫ్. నేనే పునరుద్ధానం, జీవం. వాట్ ఈ స్టేట్మెంట్! ఆరవది, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. జాన్ 14:6. యేసయ్య ఏమన్నాడు సార్? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు. అంటే అర్థం ఏంటంటే, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకం రాలేడు. ఐఎమ్ ది ఓన్లీ వే టు హెవెన్, ఐఎమ్ ది ఓన్లీ వే టు హెవెన్ అని జీసస్ చెప్పాడు. ఎవడికన్నా ఆ మాట చెప్పగల ధైర్యం ఉందా? ఎవ్వడి వల్ల కాదది. కేవలం దేవుడికి మాత్రమే సాధ్యం ఆ స్టేట్మెంట్. యేసే చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. డియర్ ఫ్రెండ్స్, పరలోకానికి వందల వేల మార్గాలు లేవు. కనీసం 2 మార్గాలు కూడా లేవు. ఓన్లీ ఒకే ఒక మార్గం. ఆ మార్గం యేసే. అన్ని దారులు రోమ్కి నడిపిస్తాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్లుగా కొంతమంది ఏ దేవుడిని నమ్మినా, ఏ మతంలో ఉన్నా, ఏం చేసినా కూడా చివరికి మనం పరలోకమే పోతాం అంటే దట్స్ రాంగ్. పరలోకానికి ఒకే ఒక మార్గం ఉంది, అది యేసు. వేరే మార్గమే లేదు. ద ట్రూత్, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు ప్రభు. మనం ఏం చెప్పగలం తెలుసా? ఏమండి, నేను సత్యం చెప్తున్నానండి అని చెప్పగలం. నా మాటల్లో సత్యం ఉందండి అని చెప్పగలం. కానీ నేనే సత్యం అని ఎవరైనా చెప్పగలమా? నేనే సత్యం అని ఎవడని చెప్పగలమా? చెప్పలేం. కానీ జీసస్ అన్నాడు, నేనే సత్యం. నీ సత్యం చెప్పడం కాదు, నేనే సత్యం. పిలాతుని చూస్తే నాకు జాలేస్తుంది. అసలు బ్రిలియంట్ క్వశ్చన్ అడిగాడు యేసుప్రభుని. సత్యం అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ యేసుప్రభుని అడిగాడు. వండర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు. అడగాల్సిన రైట్ పర్సన్ అడిగాడు. జీసస్ కంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగల వ్యక్తి ఎవరు లేరు. జీసస్ని అడిగాడు. కానీ పిలాతుని చూసి నాకు ఎందుకు జాలేస్తుందంటే, వాడు ఎంత పిచ్చోడు అంటే యేసు ఆన్సర్ చెప్పేదాకా ఓపిక పట్టకుండా మళ్ళీ వెంటనే వేరే సీన్లోకి వెళ్ళిపోయాడు. మంచి ప్రశ్న అడిగాడు, అడగాల్సిన వ్యక్తిని అడిగాడు, కానీ ఆన్సర్ వినే ఓపిక లేకుండానే ముందు ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిపోయాడు. పిలాతు అంత పిచ్చోడు కూడా ఎవడు అన్నాడు. కానీ యేసు ప్రభు మనందరం కూడా పిచ్చి మార్గాల్లో ఉండకుండా సత్య మార్గంలోకి రావాలని ఆ సత్యాన్ని తన మాటల ద్వారా మనకు బయలుపరిచాడు. ఏంటి? ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం. ఐ ఆమ్ ద లైఫ్, నేనే జీవం. నేనే జీవం అని ఎవరు చెప్పగలరు? జీవ ప్రదాత మాత్రమే చెప్పగలడు. ఏమర్థమవుతుంది మీకు ఈ మాటల్లో? ఆయన దేవుడు. యేసుప్రభు నేను దేవుడు అని చెప్పుకున్నాడు ఎక్కడన్నా? చూపేయండిరా మీ బైబిల్ అని అడుగుతున్నారు కొంతమంది. ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటో తెలుసా నాయన? ఈ మాటలన్నిటికీ అర్థం ఏంటంటే, నేనే దేవుడిని అని క్లియర్గా ఆయన చెప్పుకుంటున్నాడు. అది మీకు అర్థం కాకపోతే మేమేం చేయం? అర్థమవుతుందా? సో యేసుప్రభు ఈ స్టేట్మెంట్స్ అన్నిటి ద్వారా ఏం చెప్తాడంటే, నేనే దేవుణ్ణి, నేనే యెహోవాని. ఓల్డ్ టెస్టమెంట్ లో ఐఆమ్ హూ ఐఆమ్ అని చెప్పినటువంటి యెహోవా నేనే, నేనే దేవుణ్ణి అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన. యూదులకు అర్థమైంది ఆ విషయం.
ఎప్పుడైతే ఆయన అయాం అని చెప్పుకున్నాడు, యూదులకు అర్థమైంది. ఆయన యూదుల మధ్యలో జీవించాడు కాబట్టి యూదులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అది నీకు అర్థం కాకపోతే ఎవరి ప్రాబ్లం? వెల్, నెక్స్ట్, సెవెంత్ స్టేట్మెంట్, ఐఆమ్ ద ట్రూ వైన్. ఐఆమ్ ద ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. అవర్ స్పిరిచువల్ లైఫ్ ఫ్లోస్ ఫ్రమ్ యూనియన్ విత్ హిమ్. మనని ఆత్మీయ జీవితము దేని మీద ఆధారపడింది? క్రీస్తు అంటు కట్టబడడం మీద ఆధారపడింది. ఆయన ద్రాక్ష చెట్టు అయితే మనం తీగలం. తీగ దానంతరం అదే ఫలించలేదు, ఆ చెట్టులో నిలిచి ఉంటేనే తప్ప అది ఫలించదు. ప్రభు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. నథింగ్, యూ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ అన్నాడు. అంటే నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఏమంటే ఏమి చేయలేరు సక్సెస్ఫుల్గా. నాలో ఉంటే ఏమైనా చేయగలరు, ఏమైనా సాధించగలరు. సో స్పిరిచువల్ లైఫ్ ఆయనలోంచి మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఐఎమ్ ద ట్రూ వైన్. మన జీవితాలు ఫలభరితంగా ఉండాలంటే ఆయనలో ఉంటేనే. ఆయన లేకుండా ఫలభరితంగా ఉండడం ఎవ్వడి వల్ల కాదు. ట్రూ సక్సెస్ ఓన్లీ కమ్స్ వెన్ యు అబైడ్ ఇన్ జీసస్. క్రీస్తులో నిలిచి ఉంటేనే తప్ప నిజమైన సక్సెస్ మనకి రాదు. అలా ఎవరు చెప్పగలరండి? దేవుడు మాత్రమే చెప్పగలరు. అరే బాబు, నువ్వు నాలో ఉంటేనే తప్ప నువ్వు నీ జీవితానికి సక్సెస్ లేదని ఎవరు చెప్పగలరు ఆ మాట మనిషికి? దేవుడు మాత్రమే చెప్పగలడు. ఇంకెవడన్నా చెప్పగలడా? యేసు ప్రభు, ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. ఈచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మెటఫోర్ బట్ ఏ క్లెయిమ్ ఆఫ్ హిస్ డియిటీ, బట్ ఏ క్లెయిమ్ ఆఫ్ డివినిటీ. ఇక్కడున్న ఈ 7 ఐఆమ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఒక్కొక్క దాంతో పోల్చి చెప్పడం మాత్రమే కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే నేనే దేవుణ్ణి అని ప్రభువు మనకు అర్థమయ్యేటట్లుగా మానవ భాషలో ఆయన కమ్యూనికేట్ చేశాడు. ఇక్కడ అర్థమవుతుంది మీకు? నేనే దేవుణ్ణి అని ఆయన డైరెక్ట్ గానే చెప్పేశాడు. అయాం అంటే యెహోవాకు మాత్రమే అలా చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు. మోషేకి అడిగి, మోషే అయ్యా నీ పేరేంటప్పుడు అయాం హూ అయాం అని దేవుడు చెప్పాడు. అదే యాస్టీస్ అదే స్టేట్మెంట్ యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ అయాం అంటే సింపుల్ నేనని కాదు. ఇక్కడ యెహోవా, మీరు అయాం హూ అయాం అని ఎవరినైతే యెహోవానైతే ఆరాధిస్తున్నారో ఆ అయాం నేనే. అంటే నేనే యెహోవాని, నేనే దేవుణ్ణి, నేనే మీకోసం శరీరధారిగా మీ మధ్యలో మనిషిగా వచ్చాను. ఐఎమ్ గాడ్ అని జీసస్ డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అర్థం అదే. సెకండ్ వన్, జీసస్ రివీల్స్ హిస్ యునిక్ రిలేషన్షిప్ విత్ ది ఫాదర్. యేసు ప్రభు వారు తండ్రితో, పరమ తండ్రితో ఆయనకున్నటువంటి బంధాన్ని, ఆ బంధానికి ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకతను, అసమానమైన తండ్రితో ఆయన కలిగిన అసమానమైనటువంటి గొప్ప బంధాన్ని ఆయన బయలుపరిచాడు. జీసస్ సెడ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏంటట? ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. జాన్ 10:30, యోహాను 10:30. నేను తండ్రిను ఏకమై ఉన్నాము అంటే దాని అర్థం నేను తండ్రి ఒకే వ్యక్తి అని కాదు. ఇక్కడ ఏంటంటే తండ్రి ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తిని. త్రియేక దేవుడు అంటే తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ముగ్గురు కలిపి ఒకే దేవుడు, త్రియేక దేవుడు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే నేను తండ్రి ఏకమైన, అంటే తండ్రిలో ఎంత దైవత్వం ఉందో, తండ్రిని మీరు ఏ రకంగా అయితే నిజదేవుడని ఒప్పుకుంటున్నారో అదే దైవత్వం నాలో కూడా ఉంది.
ఏమీ తేడా లేదు. నేను తండ్రి దైవత్వంలో ఏకమై ఉన్నాము అంటే ఆయనలో ఎంత దైవత్వం ఉందో నాలో కూడా అంతే దైవత్వం ఉంది. దైవత్వం అనేది ఎస్సెన్స్ ఏదైతే తండ్రిలో ఉందో అదే ఎస్సెన్స్ నాలో ఉంది. ఏదైతే తండ్రిని మీరు దేవుడు అని చెప్తున్నారో, దేవుడు అని చెప్పడానికి దైవత్వానికి ఏదైతే అవసరమైనదో అది తండ్రిలో ఎలాగుందో యాస్టీస్గా అలాగే నాలో ఉంది. తండ్రి ఎంత దేవుడు, నేను అంతే దేవుణ్ణి. నేను తండ్రి ఏకమై ఉన్నాము. మీ ఇద్దరం సమానం, సమాన దైవత్వాన్ని కలిగి ఉన్నాం. అదే ఆయన దైవత్వానికి రుజువుగా చెప్పాడు ప్రభు. ఒక స్టేట్మెంట్, అది మామూలు స్టేట్మెంట్ కాదు. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అంటే నేను తండ్రి ఏకమై ఉన్నాము. తండ్రిలో ఎంత దైవత్వం, తండ్రిని మీరు ఎంత దేవుడిగా ఆరాధిస్తూ గౌరవిస్తున్నారో విలువిస్తున్నారో నాకు కూడా అంతే విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఆ తండ్రిలో ఎంత దైవత్వం ఉందో నాలో కూడా అంతే దైవత్వం ఉంది. నిద్ర సమానమే దైవత్వ విషయంలో. కాబట్టి నేను దేవుణ్ణి అని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. అదే ఆ మాటకు అర్థం. ఐ ఆమ్ ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ ఇన్ మీ. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. నేను చెప్తున్నాను, సెల్ఫ్గా రివీల్ చేసుకుంటున్నాను. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు. నమ్మండి. ఒకవేళ నమ్మకపోతే నా క్రియలు చూడండి. నేను చేసే పనులు దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు. ఇంకెప్పుడు దీన్ని చేయలేడు దేవుడు కాకుండా. అప్పుడు నేను ఎవరిని? దేవుణ్ణి. మీరు ఏ విధంగా తండ్రిని దేవుడు అని పిలుస్తున్నారో అదే దైవత్వం నాలో కూడా ఉంది. నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి అని ప్రభు ఒక రకంగా ఛాలెంజ్ విసిరాడు వాళ్ళ ముందు. నో వన్ నోస్ ద ఫాదర్ ఎక్సెప్ట్ ద సన్. మత్తయి 11:27. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకును కుమారుడు ఎవనికి ఆయన్ను బయలుపరచను ఉద్దేశించినో వాడు గాకును మరి ఎవడును తండ్రిని ఎరగడు. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాక ఎవడు తండ్రిని ఎరగడు. తండ్రి గురించి ఎవరు తెలుసు? కుమారుడికి తెలుసు. కుమారుడి గురించి ఎవరు తెలుసు? తండ్రికే తెలుసు. ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్, యునిక్ రిలేషన్షిప్, స్పెషల్ రిలేషన్షిప్. ఇక మీకు తండ్రి గురించి తెలియాలని నేను చెప్తే తప్ప ఇక మీకు ఎవడు చెప్పలేడు. మీకు ఎవరు తరం కాదు అది. తండ్రి గురించి మీకు తెలియాలి అంటే ఓ మనుషులారా మానవులారా నేను చెప్తేనే తప్ప ఇంకా మీకు మీ వల్ల కాదు అది. ఎందుకంటే ఆయన కుమారుడు నేను, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. తండ్రికి నా గురించి తెలుసు, నా గురించి తండ్రికి తెలుసు. తండ్రి గురించి మీకు తెలియాలంటే ఇక నా ద్వారానే, వేరే మార్గం లేదు మీకు. నేను బయలుపరిస్తేనే తప్ప తండ్రి గురించి మీకు అర్థం కాదు. మరి నేను ఎందుకు వచ్చాను? ఆ తండ్రిని మీకు అర్థమయ్యే రీతిలో, మీకు అర్థమయ్యే విధంగా మానవులైన మీకు నేను అర్థమయ్యేటట్టు బయలుపరచడానికి వచ్చాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్. ఒక చీమ దగ్గరికి వెళ్ళి, చీమ చీమ నేను ఆనందనమ్మా, నా పేరు ఇదమ్మా, నేను ఈ పని చేస్తానమ్మా అని దానికి నేను ఎంత చెప్పినా కూడా దానికి అర్థం కాదు. కానీ చీమకు అర్థమయ్యేట్లు నేను చెప్పాలి నా గురించి. ఏం చేయాలి? నేను కూడా చీమగా మారి ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమ చీమ నా పేరు ఆనందమ్మ అని నేను చెప్పుకుంటేనే తప్ప దానికి అర్థం కాదు. అవునా కదా? సేమ్ థింగ్. దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆయన గురించి ఆయన చెప్తే మనకు అర్థం కాదు. మనకి చిన్న బుర్రతో ఆయన ఎట్లా అర్థం చేసుకుంటాం? మరి ఎట్లా అర్థం కావాలి? మనుషులకు అర్థం కావాలంటే మనిషిగా రావాలి. మనుషులకు అర్థమయ్యే విధంగా దేవుని బయలుపరచాలి. అదే యేసుప్రభు చేసింది. ఆయన దేవుడు, నిత్యము ఉన్నటువంటి దేవుడు. మనుషులైన మనకి దేవుణ్ణి బయలుపరచడానికి ఆ దేవుడే మనిషిగా వచ్చి మనుషుల మధ్య జీవించి
దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని జాలి, దేవుని దయ ఎలా ఉంటుందో తన జీవితం ద్వారా మనకి చూపించాడు. దేవుణ్ణి బయలుపరిచాడు. దేవుణ్ణి ఎవరు బయలుపరచగలరు? దేవుడు మాత్రమే బయలుపరచగలడు. ఎవ్వడికి సాధ్యం కాదు. అంటే యేసు దేవుణ్ణి బయలుపరిచాడంటే యేసు ఎవరు? దేవుడు. వెరీ క్లియర్. ఓకే, అది విషయం ఇక్కడ. ఫాదర్ ఆల్సో టెస్టిఫైడ్ అబౌట్ జీసస్. తండ్రి కూడా కుమారుడు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఎట్ బాప్టిజం, యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిస్మ సమయంలో, దిస్ ఇస్ మై బిలవడ్ సన్. మత్తయి సువార్త 3:17. ఇదిగో ఈయన నా ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఏమన్నాడండి? ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎవరిది? తండ్రి శబ్దం. తండ్రి అయిన దేవుని శబ్దం. ఏమని వచ్చింది? యేసుని చూపిస్తూ, పాయింట్అవుట్ చేస్తూ ఇలా చెప్తున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు శబ్దరూపంగా, అంటే శబ్దం వినబడేటట్లుగా ఆకాశం నుండి మాట్లాడాడు. అంటే యేసు ప్రభు, నేను దేవుని కుమారుని, మీరు ఆరాధిస్తున్న తండ్రి, దేవుడు నా తండ్రి అని చెప్తుంటే వీళ్ళు అర్థం కావట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ తండ్రి చెప్తున్నాడు. ఎస్, యేసు చెప్పింది కరెక్టే. ఆయన నా కుమారుడు, నేను ఆయనకి తండ్రిని అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారి గురించి. ఎట్ ట్రాన్స్ఫిగరేషన్, అంటే రూపాంతర కొండ మీద తండ్రి అయిన దేవుడు మళ్ళా ప్రత్యక్షం ఏమంటున్నాడు? లిసన్ టు హిమ్, ఆయన మాట వినండి. మత్తయి సువార్త 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈ ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన మాట వినండి. ఓ మనుషులారా, ఆయన మాట వినండి అని దేవుడు పరలోకం నుంచి మనతో చెప్తా ఉన్నాడు. ఏమర్థం చేసుకోవచ్చు ఇక్కడ? జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ప్రాఫెట్ పాయింటింగ్ టు గాడ్, హీస్ గాడ్ ద సన్, గాడ్ ద సన్, వన్ ఇన్ ఎసెన్స్ విత్ ద ఫాదర్. ఏమర్థం చేసుకోవచ్చు? యేసు ప్రభు ఏదో ఒక ప్రవక్త అనుకుంటా ఉంటారు చాలా మంది. నో 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 నో, ఆయన ప్రవక్త కంటే ఎక్కువ. ప్రవక్తలో దేవుడు వైపు చూపిస్తూ వచ్చారు, ఆయన కూడా దేవుడి వైపు చూపిస్తూ వచ్చాడు. కానీ ఆయన కేవలం ప్రవక్త అనుకుంటే పొరపాటే, ప్రవక్త కంటే ఎక్కువ. ఎవరైనా? ఆయన డైరెక్ట్గా దేవుని కుమారుడు, అనగా దేవుడు తండ్రితో ఏకమై ఉన్నవాడు. నేను తండ్రి ఏకమై ఉన్నా అంటే తండ్రిలో ఏదైతే దైవత్వం ఉందో అదే దైవత్వం సమపాలలో సమానంగా ఆయనలో ఉన్నది. అంటే ఏదైతే తండ్రిని దేవుడు అని మనం పిలుస్తున్నామో ఆ దైవత్వం, అదే దైవత్వం కుమారులో. నేను తండ్రి ఏకమై ఉన్నాము, ఇంచు కూడా డిఫరెన్స్ లేదు. దట్ మీన్స్ తండ్రి ఎలాగ దేవుడు, నేను అలాగే దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని ప్రభు ఇంత క్లియర్గా చెప్తూ ఉన్నాడు. సో హీస్ యునీక్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. The Father and the Son had such a unique relationship of oneness. ఇలాంటి ఏకత్వము కలిగినటువంటి అద్భుతమైన, అసమానమైన, ప్రత్యేకమైన బంధము కుమారుడైన యేసు తండ్రితో కలిగి ఉన్నాడు, తండ్రి దేవునితో కలిగి ఉన్నాడు. Ontologically they were the same, however economically they were different. The Father sent the Son came because the Father sent him. The Son could do nothing except what the Father gives him to do. ఇక్కడ చూడండి, సారాన్ని బట్టి చూస్తే తండ్రి కుమారుడు సేమ్. తండ్రిలో దైవత్వమును ఏదైతే సారము, ఎసెన్స్ ఉందో అదే దైవత్వము, అదే నేచరు కుమారుడైన యేసులో కూడా ఉన్నది. ఎకనామికల్లీ డిఫరెంట్ అంటే వాళ్ళిద్దరు డిఫరెంట్ వ్యక్తులు.
కాబట్టి డిఫరెంట్ పాత్ర, ఆయన తండ్రి పాత్ర, ఈయన కుమారుని పాత్ర. సో తండ్రిగా ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, కుమారుడికి ఈయన కొన్ని విషయాలకి చేస్తూ ఉంటాడు. సో తండ్రిగా ఆయన కొన్ని చెప్తా ఉంటాడు, కుమారుడిగా ఆయన కొన్ని విషయాలు చేస్తూ ఉంటాడు. అదేంటంటే ఎకనామికల్లీ అంటారు, థియాలజీలు ఏమంటారు అంటే ఎకనామికల్లీ అంటారు. అంటే వాళ్ళు రోల్స్ డిఫరెంట్, పాత్రలు డిఫరెంట్, కాబట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కార్యాలు చేస్తూ ఉంటారు. దైవత్వపరంగా తండ్రి దేవుడు, కుమారుడు దేవుడే. తండ్రిలో ఎంత దైవత్వం ఉందో కుమారులు కూడా అంతే దైవత్వం ఉంది, కానీ వాళ్ళు డిఫరెంట్ పర్సన్స్. కాబట్టి తండ్రి తండ్రి పాత్ర పోషిస్తూ ఉంటాడు ఫాదర్గా, కుమారుడు కుమారుని పాత్ర పోషిస్తూ డిఫరెంట్ ఫంక్షన్స్, యాక్టివిటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు, డిఫరెంట్ వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదనమాట. సో ఇప్పుడు తండ్రి ఏం చేశాడు, తండ్రి కుమారుడు పంపించాడు. కుమారుడు ఎందుకు వచ్చాడు, తండ్రి పంపించాడు కాబట్టి వచ్చాడు. తండ్రి చెప్తేనే తప్ప కుమారుడు ఏది చేయడానికి ఇష్టపడట్లేదు. లో ఐ కమ్ టు డూ యువర్ విల్. ప్రభు అన్నాడు, ఇదిగో తండ్రి నీ చిత్తం చేయటికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు. నీ చిత్తం చేయటే నాకు ఆహారం అని ప్రభు చెప్పాడు. తండ్రి చిత్తాన్ని చేయడమే నాకు ఆహారం అన్నాడు ప్రభు. Economically, the son subordinated himself to do what the father wills to do. పాత్ర పరంగా తండ్రి ఏది చెప్తే అది చేయడానికి సంపూర్ణ విధేయత చూపడానికి కుమారుడు ఇష్టపడుతూ ఉన్నాడు. తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతగా విధేయత చూపిన, ఈవెన్ డైయింగ్ ఆన్ ద క్రాస్, సిలువపై చనిపోవడానికి కూడా ఆయన ఇష్టపడి తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. ఏ వెరీ టెరిబుల్ డెత్, అది చాలా భయంకరమైన మరణం. ఫర్ ద సిన్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ డన్ ఫుల్లీ ఇన్ ఒబీడియన్స్ టు ది విల్ ఆఫ్ ది ఫాదర్. చూడండి, ఈవెన్ డైయింగ్ ఆన్ ద క్రాస్, ఏ వెరీ టెరిబుల్ డెత్ ఫర్ ద సిన్ ఆఫ్ ది వరల్డ్ వాజ్ డన్ ఫుల్లీ ఇన్ ఒబీడియన్స్ టు ద విల్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి చిత్తం మేరకు మానవుల యొక్క పాపమును నుంచి మానవులకి విడుదల కలిగించడం కొరకు ఆ యొక్క శిలువలో చనిపోవడానికి కుమారుడు తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. ఎంత విధేయత, సిలువలో మరణించేంతగా తండ్రి చిత్తానికి విధేయత చూపినాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి, మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి, మనల్ని నరకం నుంచి రక్షించడానికి, పరలోకానికి చేర్చడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి. ఆయనే రక్షకుడు, యేసు మాత్రమే రక్షకుడు. అది తండ్రి అభీష్టం. తండ్రి చిత్తం మేరకు మన కోసము ఆయన తన తాను అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. జీసస్ taught about both the ontological unity and economical diversity that existed in the triunity of Godhead. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు కూడా సమానమైన దైవత్వాన్ని కలిగి ఉన్నారు. ఐక్యత అక్కడ మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళు ముగ్గురు డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తూ, వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా డిఫరెంట్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ డైవర్సిటీని మనం చూస్తాం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ మనము త్రియేక దేవుల్లో కూడా చూడవచ్చు. Jesus was always conscious of who he is and what he came for. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన ఎందుకు వచ్చాడనే విషయం ఎప్పుడు కూడా కాన్షియస్ గా ఉన్నాడు, స్పృహ కలిగి ఉన్నాడు ఆయన. జీసస్ సెడ్, ఐ యామ్ ఫ్రమ్ అబౌవ్, నేను పైనుంచి వచ్చాను. ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, నీ లోకానికి సంబంధించిన కాదు. I came from God and returned to God. I came from God and I returned to God. నేను దేవుని వద్ద నుంచి వచ్చాను, మరలా దేవుని వద్దకే వెళ్ళిపోతాను, తిరిగి వెళ్ళిపోతాను. I have come down from heaven, నేను పరలోకం నుంచి దిగి వచ్చాను. I am the bread that came from heaven, పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారము నేనే.
దోస్ హ్యావ్ సీన్ మీ హ్యావ్ సీన్ మై ఫాదర్. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. నన్ను చూసాక తండ్రిని చూసినట్టే, అందులో డోకా లేదు. బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. అబ్రహాం కంటే ముందు నేనున్నా. ఇవన్నీ ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఎంత పవర్ఫుల్ తెలుసా? అవన్నీ కూడా ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన చెప్పడం మాత్రం కాదు, ఆయన క్రియలు కూడా ఆయన చెప్పిన దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆయన మాటలని దేవుని అని చెప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన క్రియలు కూడా ఆయన దైవత్వాన్ని రుజువుపరుస్తూ ఉన్నాయి. హిస్ వర్క్స్ బ్యాక్డ్ అప్ హిస్ వర్డ్స్. జీసస్ వర్క్స్ కన్ఫర్మ్ హిస్ డియటీ. యేసు ప్రభు యొక్క క్రియలు, పనులు ఆయన దైవత్వాన్ని రుజువు చేస్తూ లేదా కన్ఫర్మ్ చేసి స్థిరపరుస్తూ ఉన్నాయి. జీసస్ డిడ్ థింగ్స్ ఓన్లీ గాడ్ కెన్ డూ. ఓన్లీ దేవుడు మాత్రమే చేయగల కార్యాలు యేసు చేసి ఆయన దేవుడు నిరూపించుకున్నాడు. ఏంటవి? ఫర్గివ్ సిన్స్. మానవుల పాపాలను క్షమించాడు ఆయన. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. చాలా మంది తన దగ్గరకు వచ్చిన వాళ్ళని, పాపులు కొంతమంది ఆయన దగ్గరకు వస్తే, కుమార్తె నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, కుమారుడా నీ పాపములు క్షమించాను వెళ్ళు అని చెప్పాడు. అలా ఎవరు చెప్పగలరు? ఓన్లీ గాడ్ కెన్ ఫర్గివ్ సిన్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్. మానవుల యొక్క పాపాలు దేవుడు మాత్రమే క్షమించగలడు. ఆ పని యేసుప్రభు చేశాడు. బిడ్డ నీ పాపములను క్షమించాను వెళ్ళు అని పంపించాడు ఆయన. అలా ఎవరు చెప్పగలరు? ఓన్లీ దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆయన క్షమించాడని చెప్పాడు. ఆ సమాధానం వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళ లైఫ్లో. మళ్ళీ పాపం జోలికి వెళ్ళకుండా చక్కగా మంచి జీవితాలు జీవించగలిగారు. వాళ్ళ లైఫ్లో కూడా చేంజ్ మనం చూస్తున్నాం. జస్ట్ క్షమించబడిన మాట చెప్పడం కాదు, ఆ క్షమాపణ వాళ్ళు అనుభవించారు. వాళ్ళ జీవితాల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం చూస్తున్నాం. అలా ఎవరు చెప్పగలరు నేను ఈ పాపములు క్షమిస్తున్నానని? దేవుడు మాత్రమే చెప్పగలరు. యేసుప్రభు అలా చాలాసార్లు చెప్పాడు. యాక్సెప్టెడ్ వర్షిప్. యేసుప్రభు ఆరాధనని స్వీకరించాడు. ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా ఆయన ఆరాధిస్తే, ఆయన ఎదుట మోకాళ్ళేస్తే, ఆయనకి వందనాలు చెప్తే, ఆరాధన చెప్తే, అయ్యా నీకు నమస్కారం అంటే, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడినా, ఆయనకు మొక్కినా, ఎప్పుడు కూడా నాకెందుకు ఆరాధన చేస్తున్నారు, నాకెందుకు మొక్కుతున్నారు అని ఎప్పుడు అనలేదు ఆయన. మీరు చూడండి, కావాలంటే సువార్తలన్నీ చదవండి. హ్యాపీగా ఆరాధన స్వీకరించాడు. ఆరాధన ఎవరు స్వీకరించగలరు? ఆరాధన స్వీకరించడానికి యోగ్యులు ఎవరు? దేవుడు ఒక్కడే. యేసు కాన్షియస్గా, స్పృహ కలిగి, సంతోషంగా వాళ్ళ యొక్క మనుషులకు ఆరాధన అంగీకరించాడు. ఎందుకు? ఆయనకి దేవుడని తెలుసు. ఆయన దేవుడని తెలుసు. ఆయన ఆరాధనకు యోగ్యుడు కాబట్టి సంతోషంగా వర్షిప్ని యాక్సెప్ట్ చేశాడు. ఆరాధన యాక్సెప్ట్ చేశాడు. ఎవరైనా ఆయన మొక్కితే సంతోషంగా అంగీకరించాడు. ఎప్పుడు కూడా యేసు నాకు మొక్కొద్దని అనలేదు. ఎందుకు? ఎందుకంటే దేవుడు అని తెలుసు ఆయనకి. అలా ఎవరైనా గుర్తించి ఆయన మొక్కితే సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు. యా, యోహాను సువార్త 9:38, మత్తయి సువార్త 14:33 చదువుకోండి తర్వాత. డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ లార్డ్ ఆఫ్ ది సాబత్. విశ్రాంతి దినానికి ప్రభు నేనే అన్నాడు. ఎవరు చెప్పగలరు ఆ మాట? విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు మాత్రమే. అప్పుడు యేసు ప్రభు నేను విశ్రాంతి దినాన్ని ప్రభు అంటే అర్థం ఏంటి? నేనే దేవుణ్ణి. నీకు విశ్రాంతి దినాన్ని ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అసలు విశ్రాంతి దినానికి ప్రభునే నేనేరా బై విశ్రాంతి దినానికి ప్రభువుని అంటే, నేనేరా బాబు దేవుణ్ణి అని చెప్పకనే చెప్పాడు ఆయన. క్లెయిమ్డ్ హిస్ వర్డ్స్ ఆర్ ఇటర్నల్. ఆయన ఏమన్నాడు తెలుసా? నా మాటలు నిత్యము ఉంటాయి అన్నాడు. ఎవరు చెప్పగలరండి అట్లా? ఆ మాటలు, మన మాటలు నిత్యం ఉంటాయండి? మన మాటలు నిత్యం ఉంటాయా?
ఆయన ఏమన్నాడు తెలుసా? ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఎన్నటికీ, నా మాటలు ఎన్నటికీ గతించు అన్నాడు. వాట్ ఏ స్టేట్మెంట్! ఏంటి, ఆకాశం గతించినా గతించిపోవచ్చండి, భూమి గతించినా నా మాటలు మాత్రం గతించవు. ఎవరు చెప్పగలరు ఆ మాట? ఆయన మాటలు నిత్యమైనవి అంటున్నాడు ఆయన. నిత్యమైన మాటలు ఎవరికి ఉంటాయి? నిత్యుడికి మాత్రమే ఉంటాయి. నిత్యుడెవరు? దేవుడు ఒక్కడే. అంటే యేసు ఎవరు? నిత్యుడైన దేవుడు. గేవ్ ఇటర్నల్ లైఫ్. యేసు ప్రభువులు నా యుద్ధకు వచ్చిన వారికి, నా యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఇస్తానన్నాడు. నిత్య జీవం ఎవరు ఇవ్వగలరు? ఎవ్వరు ఇవ్వలేరు, ఓన్లీ దేవుడు తప్ప. నిత్య జీవం దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. ఆయన అన్నాడు, నేను ఇస్తా అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారికి నేను నిత్య జీవం ఇస్తా అన్నాడు. అలా ఎవరు చెప్పగలరు? దేవుడు మాత్రం చెప్పాలంటే యేసు ఎవరు? దేవుడు. యేసు ఎన్నోసార్లు దేవుడు అని చెప్పుకున్నాడు తెలుసా? దేవుడు అంటే దేవుడు అని చెప్పుకుంటేనే దేవుడు కాదు. దేవుడు చేయగలిగిన పనులు చెప్పిన, దేవుడు చేయగలిగిన, దేవుడు మాత్రం చెప్పగలిగిన మాటలు చెప్పినప్పుడు, అలాగే దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు చేసినప్పుడు దేవుడు కాక ఇంకెవరు అవుతారు? అర్థమవుతుంది మీకు? ఆయన నిత్య జీవం ఇచ్చాడు, మనకి నిత్య జీవం ఇస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? హిజ్ వర్క్స్ బ్యాక్డ్ అప్ హిజ్ వర్డ్స్. ఆయన ఏదైతే చెప్పాడో దానికి ఆయన జీవితం, ఆయన క్రియలు సపోర్ట్ చేసినాయి, బ్యాకప్ గా ఉన్నాయి. మనలో ఎవడైనా సరే నేను దేవుడు నేను చెప్పుకోవచ్చేమో, చెప్పుకున్నంత మాత్రం దేవుళ్ళం కాదు కదా, దేవుడు అయిపోం కదా. జీవితం దానికి సాక్ష్యంగా ఉండాలి, జీవితము క్రియలు దానికి రుజువుగా ఉండాలి. అలా ఓన్లీ యేసులో మాత్రం చూసి, యేసు దేవుడు అని చెప్పుకోవడం మాత్రం కాదు, ఆయన జీవితం, ఆయన క్రియలు ఆయన దేవుడు అని చెప్పిన దానికి రుజువుగా ఉన్నాయి, కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అది యూనిక్నెస్ ఇక్కడ. సో హీ వాజ్ నాట్ ఎ లయర్ ఆర్ ఎ మ్యాడ్ మ్యాన్, బట్ ట్రూలీ గాడ్ ఇన్ ఫ్లెష్. సో యేసు అబద్ధాలేం ఆడలేదు, యేసు పిచ్చోడేం కాదు, యేసు దేవుడు. యేసు దేవుడు అన్న విషయం మనము అర్థం చేసుకోవాలి. When Jesus said that he is the Lord of the Sabbath, యేసు ప్రభు విశ్రాంతి ప్రభు నేనే అని చెప్పినప్పుడు, and that he is greater than the temple, దేవాలయం కంటే గొప్పవాడు నేను ఇక్కడ ఉన్నా అన్నాడు. ఒకసారి దేవాలయం కంటే గొప్పవాడు నేనే అన్నాడు యేసు ప్రభు. ఏంటి ఆ మాట? ఆ మాట ఎవరు చెప్పగలరు? ఓన్లీ దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? దేవుడే. దేవాలయం కంటే గొప్పవాడు నేనైనప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేనే దేవుడు రా బాబు అని చెప్తున్నాడు. He was exalting himself to the position of God who sanctified the Sabbath and who indwelt in the holy of holies. అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? తన్ని దేవుని స్థానానికి హెచ్చించుకున్నాడు. కారణం ఆయన దేవుడు. అందుకే సబ్బాతుకి ప్రభు నేనే, విశ్రాంతి ప్రభు నేనే అన్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ఆయనే. అతి పరిశుద్ధ స్థలం నివసించేటువంటి దేవుడు ఆయనే. సో యేసు ప్రభు దేవుడు 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 అని క్లియర్గా చెప్పుకుంటా ఉన్నాడు. Concerning his words, Jesus said, heaven and earth will pass away, but my words will by no means pass away. Heaven and earth will pass away, but my words will by no means pass away. ఆకాశం భూమి గతించిన నా మాట ఎన్నటికీ గతించవు. వాట్ ఏ స్టేట్మెంట్! When he said, if anyone keeps my word, he shall never see death. ఎవడైనా నా మాటలకు విధేయత చూపితే వాడెన్నటికీ మరణాన్ని చూడని. ఎవరిని చెప్పగలరా స్టేట్మెంట్? ఓన్లీ గాడ్. దేవుడు మాత్రం చెప్పాలి. సో వాట్ వీఆర్ సీయింగ్, హీ వాజ్ ఈక్వేటింగ్
హిస్ వర్డ్స్ విత్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మాత్రమే పలకగలిగిన మాటలు యేసు పలికి ఆయన దేవుడు అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక 5 minutes మన క్లాస్ అయిపోతుంది. దయచేసి ఓపికతో వినండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ స్లైడ్. ద రెస్పాన్స్ టు జీసస్ రెవల్యూషన్. యేసుక్రీస్తు వారి యొక్క సెల్ఫ్ రెవల్యూషన్కి రెస్పాన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఏంటి? సమ్ బిలీవ్డ్ అండ్ వర్షిప్డ్ హిమ్. కొంతమంది ఆయన చెప్పిన స్టేట్మెంట్ నమ్మి ఆయన ఆరాధించారు. పేతురు అన్నాడు, యు ఆర్ ది క్రైస్ట్, ది సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నీవే క్రీస్తువి, జీవం గల దేవుని కుమారుడివి అని చెప్పాడు. చెప్పి యేసుని ఆరాధించాడు పేతురు. సో అట్లా అనేకులు యేసు ప్రభు తన గురించి తాను చేసినటువంటి స్వీయ ప్రకటనలు నమ్మి ఆయన దేవుడిగా గుర్తించి ఆయన ఆరాధించారు. బట్ సమ్ పీపుల్ రిజెక్టెడ్ హిమ్. కాల్డ్ హిమ్ డీమన్ పొసెస్డ్ మ్యాన్. కొంతమంది ఏమన్నారంటే ఆయన చేసినటువంటి దైవిక కార్యాలని అంగీకరించగా, నువ్వు దేవుడివేంటి, నువ్వు దయ్యాల శక్తితో ఈ పనులు చేస్తున్నావు, నువ్వు దయ్యాల అధిపతి బయల్జుబుల్గా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని అవమానించారు, ఆయన్ని హేళన చేశారు. ఈనాటికి కూడా మనుషులు ఈ రకంగానే ప్రవర్తిస్తున్నారు. అయితే యేసుని దేవుడిగా గుర్తించి ఆయన ప్రభుగా అంగీకరించి ఆయన్ని మహింపరిచేవారు ఉన్నారు. లేదా ఆయన దైవ శక్తిని తిరస్కరించి అది దయ్యాల శక్తులకి, దుష్ట శక్తులకి, సాతాను శక్తికి అంటగట్టి ఆయన్ని చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు. సో వాట్ షుడ్ బి ద రైట్ రెస్పాన్స్, డియర్ ఫ్రెండ్స్? Every person must respond to Jesus' self-revelation. Either accept him as Lord or reject him. ఈ భూప్రపంచం ప్రతి మనిషి కూడా యేసు తన గురించి తాను చేసే స్వీయ ప్రకటనలకి స్పందించాల్సిందే ఏదో ఒక టైంలో. అయితే ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి రక్షణ పొందాలా, లేదా ఆయన తిరస్కరించి నిత్య నాశనానికి పోవాలా. ఈ రెండే తప్ప వేరే రెస్పాన్స్ లేవు. Conclusion: the uniqueness of Jesus lies in who he is and what he has done. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఆయన మాటల్లో, ఆయన స్వీయ ప్రకటనలో ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎవరై ఉన్నారు, ఆయన ఏమై ఉన్నాడు, లేకపోతే ఆయన ఎవరు అన్నది తెలియజేశాడు. ఆయన ఎవరట? గాడ్ ఇన్ ఫ్లెష్, శరీరము దాల్చినటువంటి దేవుడు, శరీరధారిగా మన మధ్యలో జీవించినటువంటి దేవుడు. ఆయన ఏం చేశాడు? సర్వలోకాన్ని రక్షించడం కోసం రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు, పునరుద్ధానుడై తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించే లోక రక్షకుడు యేసు. హీఈస్ ద ఓన్లీ వే టు గాడ్ బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. ఆయన ఒక్కడే దేవునికి వద్దకు వెళ్ళడానికి మార్గం. దేవుని వద్దకు వెళ్ళడానికి ఆయన ఒక్కడే మార్గం. ఎందుకంటే ఆయనే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరి దగ్గర, ఆయన కాకుండా ఇంకెవరు దేవుని దగ్గర తీసుకెళ్ళగలరు? ఆయనే దేవుడు, ఆయన వద్దకు మార్గం కూడా ఆయనే. హిస్ సెల్ఫ్ రెవల్యూషన్ డిమాండ్స్ ఎ రెస్పాన్స్. యేసుక్రీస్తు చేసిన స్వీయ ప్రకటనలకి రెస్పాన్స్ అవసరం. డూ యూ బిలీవ్ హిస్ వర్డ్స్? ఆయన మాటలందు మనం విశ్వాసం ఉంచుతున్నామా? ఫాలో హిస్ వే, ఆయన మార్గంలో నడుస్తున్నామా? అండ్ ట్రస్ట్ హిస్ లైఫ్ గివింగ్ పవర్, ఆయన ఇచ్చేటువంటి జీవం గల శక్తి మీద మనం ఆధారపడుతున్నామా లేదా? ద రైట్ థింగ్ ఈజ్ టు బిలీవ్ జీసస్ వర్డ్స్. సరైనది ఏంటంటే యేసుక్రీస్తు మాటల్ని నమ్మడం, ఆయన స్వీయ ప్రకటనల్ని యథార్థంగా మనము స్వీకరించడం. అండ్ ఫాలో హిమ్ హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకంగా యేసుని వెంబడించడం, ప్రభువుగా ఆయన అంగీకరించి ఆయన వెంబడించడం. అండ్ వర్షిప్ హిమ్ యాజ్ ట్రూ లివింగ్ గాడ్. ఆయనే నిజమైన జీవం గల దేవుడు. ఆ యేసు ప్రభుని ఆయనే నిజమైన దేవుడని, జీవం గల దేవుడని ఆ యేసుని నమ్మి అంగీకరించి విశ్వసించి ఆరాధించడం.
యేసే నిజ దేవుడు అని ఆరాధించడం, యేసే జీవం గల దేవుడు అని ఆరాధించడమే సరైన స్పందన. ఇలా స్పందించిన వారు ధన్యులు, వారికి నిత్య జీవం. యేసునందు విశ్వాసం ఉంచేవారు, యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే నా కోసం, నా పాపాల కోసం చనిపోయాడు, ఆయన చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన నిజదేవుడు, ఆయన యందు విశ్వాసం ద్వారా మాత్రమే నాకు రక్షణని ఎవరైతే విశ్వసిస్తారో వారు ధన్యులు, ధన్యులు. మరి నీవు ఆ ధన్యతలోకి వచ్చావా? నీవు నీ పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడని నమ్ముతున్నావా? చనిపోయి 3వ రోజు తిరిగి లేచి నిజదేవుడు యేసుక్రీస్తు అని యందు విశ్వాసం ఉంచుచున్నావా? పరలోకాలకు వెళ్ళడానికి ఏకైక మార్గం యేసేని నమ్ముతున్నావా? నువ్వేం చేసినా కూడా నిన్ను రక్షించుకోలేవు. కేవలం యేసుక్రీస్తు చేసి శిలువ యాగమందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ నీవు నమ్ముతున్నావా? డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ప్లీజ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ గెట్ సాల్వేషన్. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.